అమెరికా రియల్ ఎస్టేట్ ఢమాలంది. ఫ్లాట్లు, విల్లాల అమ్మకాలు 6% పైగా పడిపోయాయి. భారతీయులు ఎక్కువ ఉండే ప్రాంతాల్లో వేలాది ఇళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇమిగ్రేషన్ చెక్స్ కారణంగా మన వాళ్లు యుఎస్లో కొనుగోళ్లకు ఆసక్తి చూపడం లేదు. ఉద్యోగాలు సైతం ఎప్పుడు ఊడతాయో తెలియని పరిస్థితితో కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. ఇండియా, అమెరికా ఈ రెండు దేశాల రియల్ ఎస్టేట్ మార్కెట్లు పూర్తి భిన్నమైనవి. భారత్ లో పెట్టుబడి పెడితే ఆస్తి విలువ పెరుగుతుందని ఆశిస్తే అమెరికాలో స్థిరమైన అద్దె ఆదాయం వస్తుందని నమ్ముతారు. అమెరికాలో 2 కోట్లు పెట్టి ఒక ఇల్లు కొంటే నెలకు 1,50,000కు పైగా అద్దె వస్తుంది. అదే ఇండియాలో అయితే అందులో పావు వంతు కూడా రాదు. అందుకే డబ్బున్న ఎన్ఆర్ఐలు అమెరికాలో ఇల్లు కొనుక్కునేందుకు ఆసక్తి చూపుతారు. అమెరికాలో రెసిడెన్షియల్ ప్రాపర్టీలపై ఏటా 6% నుంచి 12% వరకు అద్దె ఆదాయం వస్తుండగా భారత్ లో ఇది కేవలం 2 నుంచి 3%. దీంతో నెల నెల ఆదాయం కోరుకునే ఎన్ఆర్ఐలు అమెరికా వైపు మొగ్గు చూపుతారు. ఇక్కడే ఇల్లు కొనాలనుకుంటారు. అమెరికా మార్కెట్ చాలా పారదర్శకంగా, స్థిరంగా ఉంటుంది. అక్కడ ఫైనాన్సింగ్ సులభంగా, తక్కువ వడ్డీ రేట్లకు లభిస్తుంది. అధిక రాబడి, స్థిరత్వం, డాలర్లలో ఆదాయం కోరుకునే ఎన్ఆర్ఐలకు అమెరికా రియల్ ఎస్టేట్ చాలా ఆకర్షణీయం. కానీ ఇటీవలి కాలంలో అమెరికాలో ఇల్లు కొనేందుకు చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. H-1B వీసాల్లో అనిశ్చితి, కఠిన నియమాల వల్ల ఉద్యోగులకు సమస్యలు ఎదురవుతున్నాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్ పూర్తిగా పడకేస్తోంది. డాలస్ లాంటి చోట్ల సైతం విల్లాలు, అపార్ట్మెంట్లు కొనేందుకు సౌత్ ఆసియన్లు వెనకడుగు వేస్తున్నట్లు బ్లూంబర్గ్ రిపోర్టు తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బకు చాలా కంపెనీలు ఉద్యోగాల్లో కోతలు పెట్టాయి. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియక చాలా మంది అమెరికన్ హౌసింగ్ మార్కెట్ కు దూరంగా ఉంటున్నారు. డాలస్ లోని బిల్డర్లు దివాలా తీసే పరిస్థితి వచ్చింది. గతంలో డాలస్ లో 70% ఇళ్లను దక్షిణాసియా నుంచి వచ్చిన వారే కొనేవారు. వారిప్పుడు కొనడం మానేశారు. ఇక్కడ టెక్ జాబ్స్ లో ఉన్నవారు ఖచ్చితంగా ఇల్లు కొనేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గడిచినటువంటి కొద్ది సంవత్సరాలుగా, అంటే 2020 నుంచి 25 వరకు ఇళ్ల ధరలు గణనీయంగా లేదా కొన్ని చోట్ల అధికంగా పెరిగాయి. ఆ పెరుగుదలకు అనుగుణంగా అమెరికాలో కొనుగోలుదారుల యొక్క రాబడి లేక ఆదాయం దానికి అనుగుణంగా పెరగలేదు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి కారణం. రెండోది, ధరలు ఎక్కువగా ఉండటం, ఇళ్లకు డిమాండ్ సహజంగానే, ఎందుకంటే జనానికి రాబడి లేనప్పుడు ఇళ్లకు డిమాండ్ తగ్గిపోతుంది. అమ్మేటువంటి వాళ్ళు ధరలను తగ్గించడానికి సిద్ధంగా లేరు. కొనుగోలు చేసేటువంటి వారు ధరలు తగ్గుతాయేమో చూద్దామని వేచి ఉండేటువంటి ధోరణి కూడా వ్యక్తమైంది. ఖర్చు పెట్టే విషయంలో అమెరికాలోని భారతీయులు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. పొదుపు పాటిస్తున్నారు. కొనడం మాట దేవుడెరుగు. చాలా మంది స్థిరాస్తులు అమ్మేసే ఆలోచనకు వచ్చారు. చాలా మంది తక్కువ మొత్తమైనా సరే డబ్బొస్తే చాలు ఉన్న ఆస్తిని వదిలించుకుంటామనుకుంటున్నారు. జాబ్ పొందుతున్న భయం, వీసాల విషయంలో ఒత్తిడే దీనికి ప్రధాన కారణం. అమెరికాలో చాలా మంది బిల్డర్లు కొనుగోలుదారులకు ఇన్సెంటివ్లు, డిస్కౌంట్లు, లోన్లు ఆఫర్ చేస్తున్నారు. H-1B వీసా కింద ఉద్యోగం పోతే 60 రోజుల్లో అమెరికాను వీడాలి. ఈలోగా మరో ఉద్యోగం సాధించడం కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో అమెరికాలో ఇల్లు కొంటే ఇరుక్కుపోతామనుకుంటున్నారు విదేశీయులు. ఇది ఒక్క రియల్ ఎస్టేట్ మార్కెట్ పైనే కాదు, ప్రభావం లోకల్ గవర్నమెంట్స్, ఇన్ఫ్రా ప్రాజెక్టుల పైన పడుతోంది. స్థానిక సంస్థలకు ఆదాయం బాగా పడిపోయింది. దీంతో స్కూల్స్ కు, మౌలిక సదుపాయాల కల్పనకు ఫండింగ్ ఆగిపోతోంది. రాబోయేటువంటి రోజుల్లో మరింతగా పెరుగుతాయా? ఒకవేళ పెరిగేట్లయితే ఇప్పుడు కొన్ని ప్రాంతాలకే పరిమితమైన, కొన్ని రాష్ట్రాలకే పరిమితమైనటువంటి ఈ సంక్షోభం త్వరలో దేశవ్యాప్తంగా కూడా విస్తరించిన ఆశ్చర్యం లేదు. అదే కనుక జరిగేట్లయితే 2007-9 సంవత్సరాల్లో వచ్చినటువంటి సంక్షోభం కంటే పెద్దదిగా
మారినా ఆశ్చర్యం లేదు అనేటువంటి విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి. ఏమైనప్పటికీ ఇప్పటికిప్పుడు ఆ విధంగా జరుగుతుందని మనం చెప్పలేము, అలాగని జరగదని కూడా భరోసా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇవాళ అమెరికాలో నెలకొన్నది. అమెరికా వ్యాప్తంగా 6% పైగా ఇళ్ల కొనుగోళ్లు తగ్గిపోయాయి. ప్రపంచ రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. కరోనా మహమ్మారి తర్వాత అత్యల్ప వడ్డీ రేట్ల కారణంగా భారీగా పుంజుకున్న ఈ రంగం ఇప్పుడు బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడంతో గడ్డు కాలాన్ని చవిచూస్తోంది. అమెరికాలో వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గింది. కొనుగోలుదారులు లేకపోవడంతో ఫ్లోరిడా, కాలిఫోర్నియా లాంటి చోట్ల ఇళ్ల ధరలు తగ్గాయి. అయితే జాబ్ మార్కెట్ లో అనిశ్చితి నేపథ్యంలో రియల్ ఎస్టేట్ పుంజుకోవడం లేదు. అమెరికాలో వ్యవహారమంతా మార్కెట్ కు లింక్ అయి ఉంటుంది. మార్కెట్ లో ఇళ్ల లభ్యత పెరగడం వల్ల కొనుగోలుదారులకు బేరమాడే శక్తి పెరిగింది. ఈ దశాబ్దంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ లో ఇంత సంక్షోభం ఎప్పుడూ లేదు.